హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ వ్లాగ్స్. అయితే ఈ వీడియోలో లండన్లో అసలు ఇస్కాన్ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి సెంట్రల్ లండన్లో ఉంటుంది. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఓపెన్ అయి నైట్ 10 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం లండన్లోనే శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళినా. ఈ టెంపుల్ అయితే చాలా యూనిక్ అండ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆర్తి టైంలో. ఆర్తి ఎప్పుడు జరుగుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి జరుగుతుంది. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటంటే మనం ఇండియాలో ఉంటాము, సో ఎవ్రీ డే రిలీజియన్ దేవుళ్ళు అనేది మనం వింటూ ఉంటాం. కాబట్టి కొందరు దేవుని నమ్ముతాం, కొందరిని నమ్మకపోవడం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కంట్రీ వాళ్ళు అసలు వీళ్ళకు మన దేవుళ్ళ పేరు కూడా తెలియదు సరిగ్గా. సో నాకు ఏది సర్ప్రైజింగ్గా అనిపించిందంటే వాట్ ఇన్స్పైర్డ్ దెమ్ టు హ్యావ్ సచ్ ఫెయిత్ ఇన్ అన్ ఇండియన్ గాడ్. అండ్ వీళ్ళు ప్రేయర్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ శ్లోకాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వాడతారు. ఫస్ట్ థింగ్, ఈ టెంపుల్ నాకు యూనిక్గా ఎందుకు అనిపించిందంటే నార్మల్గా డెకరేషన్ కోసం మనం ఫ్లవర్స్ కానీ లైట్స్ అవి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ పైన మొత్తం భగవద్గీత బుక్స్ని డెకరేషన్గా యూజ్ చేసారు. ఆల్సో మనం డైరెక్ట్ ఫ్లోర్ పైన కూర్చోకుండా మనకు సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, దానిపైన కూర్చోవచ్చు. ఈ టెంపుల్లో చాలా బుక్స్ కూడా ఉంటాయి. సో మనం కావాలంటే అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ప్రసాదం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, దట్టు ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో మాత్రమే. అండ్ చాలా బాగుంది. దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముతామంటే ఏదో మిరాకిల్స్ జరుగుతాయని ఏం కాదు. యాక్చువల్లీ మనం ఏదైనా డిఫికల్టీ సిచ్యువేషన్లో ఉంటే కూడా మనకు దేవుడు డైరెక్ట్ వచ్చి ఏమి హెల్ప్ చేయడు, మన పక్కన ఉన్న మనుషులే మనకు హెల్ప్ చేస్తాడు. సో వాళ్ళనే మనం ఆ సిచ్యువేషన్లో దేవునిగా అట్లా చూస్తాము. సో ఇన్ మై ఒపీనియన్ దేవుడు అంటే బ్రింగింగ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ టు అవర్ హార్ట్స్, అండర్స్టాండింగ్ అవర్ సెల్స్ అండ్ లివింగ్ ఏ లైఫ్ విత్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్. సో కింద ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఇండియన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు క్రౌడ్ని చూడొచ్చు. మోస్ట్లీ వేరే కంట్రీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. టెంపుల్కి వెళ్తే ఆబ్వియస్లీ చాలా పీస్ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. దానితో పాటు మన లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఆర్ ఛాలెంజెస్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఈరోజు నేను తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే అక్కడ తీసుకున్న ఆ 2 డివోషనల్ బుక్స్ని 3 monthsలో ఫినిష్ చేయడం అనేది నా ఛాలెంజ్. సో లెట్స్ సీ. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఈ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం ఎంత పే చేయాలనుకుంటే అంత చేయొచ్చు, వాళ్ళు ఏం అడగరు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.